సాధారణంగా ఎండాకాలంలో పుచ్చకాయకు ఉండే డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దీనిలో ఉండే వాటర్ కంటెంట్ పోషకాలు డీహైడ్రేషన్ ను తగ్గించడంలో ముఖ్య పాత్రను పోషిస్తుంది. శరీరానికి ఎన్నో ప్రయోజనాలు అందించే ఈ ఫ్రూట్ ను ఎప్పుడు తినాలి, ఏ విధంగా తినాలి అనేది తెలుసుకుందాం. పుచ్చకాయ తిన్న తర్వాత కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోకూడదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. కొన్ని పదార్థాలను తినడం వలన శరీరంలోని కాంపౌండ్స్ రియాక్ట్ అయ్యి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని తెలియజేస్తున్నారు. ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు పుచ్చకాయ కాంబో మంచిది కాదని హెల్త్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. పుచ్చకాయలో విటమిన్లు, ఖనిజాలతో పాటు పిండి పదార్థాలు ఉంటాయి. ఇవి ప్రోటీన్ ఫుడ్స్ తో కలవడం వలన జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే నాన్ వెజ్ ఫుడ్స్ తిన్న తర్వాత పుచ్చకాయ తినకూడదు. అలాగే పుచ్చకాయ తిన్న తర్వాత పాలు తాగడం కూడా ఆరోగ్యానికి హానికరమని చెప్తున్నారు. పుచ్చకాయలోని విటమిన్ సి పాలతో చర్య జరిపి పొట్ట ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలకు కారణమవుతుంది. అలాగే అజీర్తిని పెంచి శరీరానికి అవసరమైన పోషకాలను గ్రహించే సామర్థ్యాన్ని దెబ్బతీస్తుందని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. పుచ్చకాయ తిన్న తర్వాత ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాలకు కూడా దూరంగా ఉండాలి. అలాగే గుడ్డు కూడా పుచ్చకాయ తిన్న వెంటనే తినకూడదని సూచిస్తున్నారు. గుడ్లలో ఉండే ప్రోటీన్, ఫ్యాటీ యాసిడ్స్ పుచ్చకాయలోని నీటి శాతంతో కలిసి డైజెషన్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా పుచ్చకాయ తిన్న తర్వాత వాటర్ తాగవద్దని చెప్తున్నారు. ఇందులో ఎక్కువ వాటర్ కంటెంట్ ఉండగా మళ్ళీ నీళ్లు తాగితే ఇది ప్రేగులో ఇబ్బందిని కలిగిస్తుంది. ఈ క్రమంలో అతిసారం వంటి జీర్ణ సమస్యలు తలెత్తే ముప్పు ఉంది. దీంతో పుచ్చకాయ తిన్నవారు ఈ పదార్థాలను వెంటనే తీసుకోవద్దని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.